కంప్లైంట్ ఇది మదన్ మోహన్ ఇచ్చిన కంప్లైంట్ మీ అందరి దగ్గర ఉంది. ఈ కంప్లైంట్లో ఒక ఆడది ఎంతమందితో ఉంటుందనేసి రాశాడు. విజయసాయిరెడ్డి గారి పేరు ఎక్స్ వై జెడ్ తర్వాత సుభాష్ ఇంతమంది పేరు రాశారు. సిగ్గుగా లేదా అతనికి? మన పిల్లలకి ఒక తల్లిని సిగ్గుగా లేదా అతనికి? ఇంతమందితో నాకు రిలేషన్ ఏర్పడడానికి ఇట్ ఈస్ ప్యూర్లీ క్యారెక్టర్ అసోసియేషన్. నాది, నేను మనిషినండి, ఆడపిల్లని. నేను మీరు అబ్బాయిలు ఏమన్నా తుడుచుకుని వెళ్ళిపోతారు. రేపొద్దున నా బిడ్డలకి నిలబడి పెళ్లి చేయాల్సింది నేను. ఇంత ఎలిగేషన్ వేశారు మీరు. ఏదైనా పెళ్ళికి పోవాలంటే ఎట్లా పోవాలా? నేను రేపొద్దున గవర్నమెంట్లోకి వెళ్ళి ఎట్లా జాబ్ చేయాలా నేను? అరే నేను మీకు అవైలబుల్లో ఉన్నాను, ఒక్క చిన్న మాట అడిగారా నన్ను? ఎంతోమంది మీడియా దుర్గా టెంపుల్కి లాస్ట్ ఇయర్ దర్శనాలకు అప్పుడు చూశారు. చక్కగా చీర కట్టుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నాము. ఇంతకన్నా ఏం చేస్తామండి మేము ఉద్యోగము? ఇది ప్యూర్ క్యారెక్టర్ అసోసియేషన్. నేను మీకు చెప్పాలనుకుంది. సరే ఒక్క నిమిషం. ఇది మదన్ మోహన్ మానిపాటి సంతకమే, మీరు కావాలంటే చూసుకోండి. 2016లో నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసిచ్చిన పత్రం ఇది. ఇందులో క్లియర్గా ఎంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డలకి ఏంది, ఆ తర్వాత ఆయన ఎప్పటి వరకు నాకు ఎంత డబ్బు ఇస్తానన్నాడు అంత రాసుకున్నాడు. ఇది ఆయన నాకు రాసిచ్చిన పత్రం. ఇలాంటి పత్రమే ఆయన దగ్గర ఉంటుంది, నేను రాసిచ్చింది. ఇందులో ఇరువురం కలిసి తరచుగా గొడవలు పడుతూ ఉన్నందున పలుమార్లు పెద్దల్లో పంచాయతీలో జరిపిన ఎలాంటి ప్రయోజనం లేనందున ఈ దినం అంటే డిసెంబర్ 23, 2016 ఎవరైనా దగ్గరికి వచ్చినా చూసుకోవచ్చు. ఇందులో 2 బిడ్డల గురించి రాసినాము. ఆ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డ ఆయన, ఒక బిడ్డ నేను చూసుకునేలాగా, ఇద్దరిని ఒకే చోట పెట్టేలాగా. 3వ తరగతి వరకు మా అమ్మ కాడ ఉన్నారు. ఇప్పుడు 4వ తరగతికి హైదరాబాద్లో నేను వేరే చోట చూస్తే లేదు హైదరాబాద్లోనే వేయాలన్నాడు. నేను అతనితో కమ్యూనికేషన్ ఉండేది కేవలం పిల్లల కోసం మాత్రమే. అదంతా కూడా కమ్యూనికేషన్ మీకు చెప్తాను. దానికి నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాశాడు 3 సంవత్సరాల్లో. ఈ పత్రం ఇచ్చిన 3 సంవత్సరాల్లో నాకు 30 లక్షలు ఇస్తానని కూడా రాసిన. ఇది మదన్ మోహన్ మానిపాటి రాసింది. ఇంకా నేను ఏం చేసినా? నేను విడాకుల ఒప్పందం ఆయన రాసి ఇచ్చినాడు కదా, ఏం నేను ఇంకా నా లైఫ్ నేను చూసుకోకూడదా? 5 ఏళ్ళు నేను పిల్లల్ని చూసుకున్నా, కష్టపడి చదువుకున్నా, ఉద్యోగానికి వచ్చిన, అన్నీ చేసిన. ఇది మదన్ మోహన్ చాటింగ్ చేస్తున్నది నా దగ్గర. ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్, నా పిల్లల పేర్లు రోజీ రోలీ. అతని పేరు కూడా నేను సేవ్ చేసుకోలేదు నా మొబైల్లో. ఆర్ఎఫ్ అంటే రోజీ ఫాదర్. నేను అడిగాను అతన్ని, నన్ను టార్చర్ పెడుతుంటే సిగ్గు లేదా నీకు అని. నీకా నాకా పడుకున్న వాళ్ళకా? సుభాష్ గాడే బేబీ ఫాదర్ అయితే సెండ్ మీ రిలవెంట్ డాక్యుమెంట్స్ అని పెట్టాడు నాకు. ఆస్క్ హిమ్ అని నేను పెట్టాను. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా. 2016 నుండి నేను నీతో సంసారం చేయట్లేదు. నేను మెసేజ్ పెట్టింది ఇది నా మెసేజ్. వి విల్ ఆస్క్ ఇన్ కోర్ట్. నేను అడిగితే నిజం చెప్పడానికి సిగ్గుపడుతున్నావు అని పెట్టాడు. నీతో ఇష్టం లేదు అని చెప్పాను కదా నేను మెసేజ్ పెడితే, ఆపవే నీ భోగం బుద్ధి అన్నాడు. అంటే అతను ఎంత క్రూయల్గా మాట్లాడతారు, ఆడపిల్లని ఎన్ని బూతులతో మాట్లాడతారని చెప్పడానికి. సుభాష్ గాడేమో బేబీ ఫాదర్ నీకు కాదు అంటున్నాడు, నీవేమో సుభాష్ గాడే అంటున్నావు. అతను ఇప్పుడు సుభాష్ కాదు విజయసాయిరెడ్డో సుభాషో అని మీకు అనుమానం అంటున్నాడు కదా, కాబట్టి అతను చెప్పిన మెసేజ్ నేను చదివిస్తాను, మీకు ఇస్తాను కూడా. డెఫినెట్లీ ఐ విల్ క్రాక్ దిస్ సస్పెన్షన్ సూన్, హెన్స్ డోంట్ వేస్ట్ మై వాల్యుబుల్ టైం అని పెట్టాడు. నేను మెసేజ్ పెట్టాను, నీకు మనీ కావాలి అందుకే నువ్వు సార్ పైన పెడుతున్నావు. అమ్మ చూడండి, నేను పెట్టిన మెసేజ్ ఇటువైపు ఉంది. సూన్ ట్రూత్ విల్ కమ్ అవుట్, వెయిట్ అండ్ సీ. నాకు ఇచ్చిన వార్నింగ్స్. నన్ను అతను క్రిస్టియన్ అండి బేసిక్గా. నేను ప్యూర్గా హిందూ, నేను ఫస్ట్ నుంచి హిందూనే. ఆయన క్రిస్టియన్లోకి రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాకముందుకు నేను ప్యూర్ హిందూ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అలాంటిది, కాబట్టి నేను హిందూ బిలీవ్లో ఉన్నా, నేను అలాగే ఉన్నాను. నేను క్రిస్టియన్లోకి మార్చాలని నీ ట్రయింగ్ అని నేను పెట్టాను. నేను జాబ్ చేయకుండా నీ దగ్గర బెగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను. నాకు గ్రీన్ పెన్ ఉందని మీకు కోపం అని పెట్టాను. ఓకే ప్రూవ్ దట్ అన్నాడు. అంటే ఈ చాటింగ్
ఇఫ్ యూ పే, ఇది దగ్గరికి వచ్చి తీసుకోవాలి సార్. ఇఫ్ యూ పే 30 crores, I may leave